నమస్తే అండి. అన్లాక్ టాలెంట్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. నా పేరు చంద్రావతి. నేను సిటీజీలో మెంబర్ అండి. నెక్లెస్ రోడ్లో జరిగే నర్సరీ మేళాకి వచ్చామండి. ఇక్కడ సిటీజీ వాళ్ళవి 3 స్టాల్స్ ఉన్నాయి. ఒకటి బయో ఫర్టిలైజర్స్ ఇస్తున్నారు, ఇంకొకటి హెచ్ఎండిఏ వాళ్ళవి ఫ్రీ శాప్లింగ్స్ ఇస్తున్నామండి, ఇంకోటేమో అన్ని కూరగాయల మొక్కలు, పండ్ల మొక్కలు, పూల మొక్కలు అన్నీ కలిపి ఒక స్టాల్ పెట్టామండి. 3 స్టాల్స్ రన్ అవుతున్నాయి. ప్రతి ఒక్కరూ గార్డెన్ మెయింటైన్ చేసుకోవాలండి. ఇక్కడ మనకి మొక్కలకు కావాల్సిన బయో ఫర్టిలైజర్స్, మనకి ఫ్రీ శాప్లింగ్స్ అంటే మనకి హెచ్ఎండిఏ వాళ్ళు అన్ని రకాల మొక్కలు ఇస్తున్నారండి. 5 రకాల ప్లాంట్స్ ఇస్తున్నారు. ఇక మన సిటీజీ వాళ్ళు కూరగాయ మొక్కలు అంటారండి. బీర, సొర, కాకర, క్యాప్సికము, వంకాయ, టమాటో అన్ని ప్లాంట్స్ ఇస్తున్నారండి. డ్రాఫ్ట్ వెరైటీ వచ్చేసి పపాయ, మునగ అన్ని రకాలు ఇస్తున్నారండి. ఈరోజు చాలా సందడిగా ఉందండి. మొక్కల మీద ఈ మధ్య కాలంలో సిటీలో బాగా అవేర్నెస్ పెరుగుతోంది. ప్రతి ఒక్కళ్ళు టెర్రస్ గార్డెన్ మెయింటైన్ చేసుకోవడానికి కృషి చేస్తున్నారండి. ఎందుకంటే ఇవాళ రేపట్లో కెమికల్ ఫుడ్ కూరగాయలు ఎక్కువగా ఉంటున్నాయి మనకి సిటీలో కానీ ఎక్కడైనా కానీ. విపరీతమైన పురుగు మందులు స్ప్రే చేస్తున్నారండి రైతులు. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా మన గార్డెన్లో మన ఇంట్లో తినే కూరగాయలని గ్రో చేసుకోగలిగితే ప్రతి గృహిణి కూడాను మంచిగా మన కుటుంబానికి ఒక మంచి హెల్త్ని అందించగలమండి. అంటే మనం మిగతా వెరైటీస్ మనకి ధాన్యం కానీ పప్పులు, ఉప్పులు ఇట్లాంటివన్నీ మనము ఆర్గానిక్గా చేసుకోలేకపోయినా మన వంతుగా ప్రతి ఒక్క గృహిణి కూడా టెర్రస్ మీద స్టార్టింగ్ మనకి ఆకుకూరలతో స్టార్ట్ చేయండి. మెల్లమెల్లగా అలాగే మనము ఒక్కొక్కటి గ్రో చేసుకుంటూ, నేను లాక్డౌన్ టైంలో అసలు కూరగాయలు గ్రోతింగ్ అనేది నాకు తెలియదండి. ఓన్లీ నేను ఫ్లవరింగ్ మాత్రమే పెంచేదాన్ని. కానీ లాక్డౌన్ టైంలో నాకు తెలిసి వచ్చింది. ఎందుకంటే మన టెర్రస్ మీద ఖాళీగా ఉంచుకునే బదులు కూరగాయలు అన్నీ కూడా మనకు గ్రో చేసుకోగలిగితే మన కుటుంబానికి మంచి హెల్త్ని ఇవ్వగలుగుతామని చెప్పే ఉద్దేశంతో చిన్న ఆకుకూరలతో స్టార్ట్ చేశానండి. తర్వాత నేను సిటీజీలో జాయిన్ అయ్యాను. సిటీజీలో జాయిన్ అయిన తర్వాత సిటీజీ వాళ్ళు ఇచ్చే బయో ఫర్టిలైజర్స్ ఏంటి, కూరగాయల మొక్కలు, గ్రాఫ్టింగ్ మొక్కలు ఇవన్నీ తీసుకొని మెల్లగా గ్రోత్ చేయడం స్టార్ట్ చేశానండి. మనకి గ్రోత్ చేస్తూ ఉంటే నాలెడ్జ్ కూడా ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతూ వస్తుంటుంది మనకి. దాంతో ఏంటంటే మనకి ఏమన్నా కూరగాయలకి మొక్కలకి ప్రాబ్లం వచ్చిందనుకోండి, సిటీజీ వాళ్ళ గ్రూపుల్లో మనకి పెట్టినా కానీ మెసేజ్ పెట్టినా వెంటనే సీనియర్ గార్డెనర్స్ కానీ సైంటిస్టులు కూడా ఉన్నారండి మన గ్రూప్స్లో. వాళ్ళు వెంటనే మనకి సొల్యూషన్ అనేది ఇస్తారు. ఇలాగ కాస్త మనము మొక్కల పెంపకంలో కూడా మనము నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవచ్చు సిటీజీలో జాయిన్ అయితే. సిటీలో ఇవాళ రేపట్లో ఇప్పుడు ఎల్నినో అని కూడా అంటున్నారండి. దీనివల్ల వర్షపాతం తక్కువగా ఉందంటున్నారు. కూరగాయలు రైతులు ఎదురు చూస్తున్నారండి. కొన్ని ఏరియాల్లో అయితే వర్షపాతాలు కూడా చాలా తక్కువ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు కూడా పంటలు వేయడం కూడా కష్టమవుతుంది. మనకి మార్కెట్లోకి వచ్చేసరికి కూరగాయలు చాలా రేట్లు పెరిగిపోతాయి చెప్పాలంటే. పోను చెప్పలేమండి. అట్లా కాకుండా ఇప్పుడు మేము గ్రో చేసుకుంటున్నామండి. ప్రతి ఒక్క కూరగాయ సొర, బీర, కాకర, టమోటా, వంకాయ ఆల్మోస్ట్ అన్ని వెరైటీస్ నేను గ్రో చేస్తున్నాను గార్డెన్లో. కాబట్టి ఇప్పుడు నేను అసలు మార్కెట్కి వెళ్ళే పని లేదండి. మార్కెట్లో ఎంత రేట్లు ఉన్నాయని కూడా మేము కనీసం అనుకోం. ఎందుకంటే ప్రతి చామ దుంపలతో సహా మేము మా గార్డెన్లో గ్రో చేసుకుంటున్నాం. కాబట్టి నా కుటుంబానికి నేను హెల్తీగా ఒక మంచి ఫుడ్ని అందిస్తున్నానని సాటిస్ఫాక్షన్ కూడా ఉందండి. అందుకని అవకాశం ఉన్న ప్రతి గృహిణి కూడా చిన్నగా అయినా మీరు స్టార్ట్ చేసి కూరగాయల పెంపకంలో మెలకువలు నేర్చుకుని చక్కగా కూరగాయలని గ్రో చేసుకుంటూ కుటుంబానికి ఒక మంచి ఆరోగ్యాన్ని అందిస్తారని ఆశిస్తున్నానండి. ఇలా కూరగాయలు మనం పెంపకం వల్ల అండి ప్రతి గృహిణి కూడా ఉదయం లేచిన మొదలుకొని షుగర్లు అంటారు, బీపీలు అంటారు, వాకింగ్లు అంటారు, జాగింగ్లు అనుకుంటూ బయలుదేరుతారండి. కానీ ఒక మిద్దె తోటని మనం గ్రో చేసుకోగలిగితే ఎర్లీ మార్నింగ్ మీరు ఒక కప్పు కాఫీ తీసుకెళ్ళండి పైకి, ఎంత పక్షులు మంచి కిలకిల రావాలైతే ఏంటి, ఆ గ్రీనరీ చూసుకుంటూ మనకి చాలా ఎంజాయ్ చేస్తూ సగం అదే మనకి హెల్త్కి ఒక బూస్టింగ్ ఉంటుందండి. ప్రతి గృహిణి కూడా అంటే మొక్కల పెంపకంలో అంటే వాటికి మనం ఎరువులు వేసుకోవాలి, చెట్లు గ్రో చేసుకోవడానికి మనకు ఉంటుంది. పై గార్డెన్లోకి వెళ్తే 1 or 2 hours మనకి వర్క్ ఉంటుంది. కానీ మనకు అదే ఎక్సర్సైజ్ అండి. ఎక్సర్సైజ్ ఉంటుంది. ఒక మంచి కుటుంబానికి మనం హెల్తీగా కూరగాయలు అనేది అందించగలుగుతున్నాము. మనకి మెంటల్గా కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. గృహిణికి ఎన్నో రకమైన ఒత్తిడులు ఉంటాయి. కానీ ఒక టెర్రస్ గార్డెన్ మెయింటైన్ చేసుకోవడం వల్ల పైకి ఒక గంట కానీ 2 గంటలు కానీ వెళ్ళామనుకోండి, ఆ ప్రెషరు ఆ స్ట్రెస్ అంతా పోయి చాలా రిలాక్స్గా అనిపిస్తుంది అనమాట. తిరిగి మళ్ళీ మనం ఏంటంటే నార్మల్ మైండ్ సెట్కి వచ్చేస్తాం. గార్డెన్లోకి వెళ్ళి మనం కూరగాయలని అవన్నీ ఒకసారి చెట్లు అవన్నీ చూసుకొని గార్డెన్ వర్క్ చేసుకున్నాం అనుకోండి, చాలా పీస్ఫుల్ ఉంటుంది. ఆ టెన్షన్ అదంతా కూడా మనకి రిలాక్స్ అవుతుంది. కాబట్టి బీపీలు అవన్నీ కూడా మనకి తగ్గించుకునేదానికి కూడా అవకాశం ఉంటుంది. ప్లస్ ఏంటంటే ఖాళీ టైంలో కూడా మనము వేస్ట్గా అది అక్కడ షాపింగ్ వెళ్ళామా దానికి దీనికని కూడా కాకుండా
అదేదో ఎఫర్ట్ కనుక మన గార్డెన్లో పెట్టగలిగితే మనకి మనీ సేవ్ అవుతాయి, మంచి ఒక హెల్తీ ఫుడ్ని మనము మన కుటుంబానికి అందించగలుగుతాం. ఇలా మనము గార్డెన్ ఇంట్లో మెయింటైన్ చేసుకుంటున్నాం అనుకోండి, మన హస్బెండ్ ఏంటి, మన పిల్లలైతే ఏంటి, మనల్ని చూసి పైకి గార్డెన్లోకి వస్తారండి. ఆటోమేటిక్గా మనం గ్రో చేస్తున్నాం అంటే గార్డెన్ చూడడానికైనా పైకి వస్తారు. వచ్చినప్పుడు మన పిల్లలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ప్లస్ ఏంటంటే వాళ్ళు కూడా మనకి గార్డెన్లో హెల్పింగ్ మొదలెట్టినప్పుడు వాళ్ళు కూడా పెద్దవాళ్ళు అయ్యే కొద్ది కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ పెరుగుతుంది. మనం కూడా గార్డెన్ మెయింటైన్ చేసుకోవాలి, మమ్మీ మెయింటైన్ చేసుకుంటున్నారు కదా, మనం కూడా వాళ్ళ కుటుంబానికి తర్వాత వాళ్ళ కుటుంబాలకు కూడా వాళ్ళు టెర్రస్ గార్డెన్స్ మెయింటైన్ చేసుకోవడానికి కూడా మనం ఒక మోరల్ సపోర్ట్గా కూడా మనము వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వచ్చండి. పిల్లలకి వాళ్ళు కూడా ముందు తరాలకు కూడా తీసుకెళ్ళడానికి ఛాయిస్ ఉంటుంది. ఎందుకంటే ఒక మంచి హెల్తీ ఫుడ్ మన కుటుంబానికి అందించాలండి. మనకి హైదరాబాద్లో అండి నక్లెస్ రోడ్లో జూలై 29 నుంచి ఆగస్టు 2 వరకు నర్సరీ మేళా నడుస్తుందండి. మనకి సిటీజీ స్టాలు 1వ తారీఖు 2వ తారీఖు మొక్కల పంపకం ఏంటి, ఫర్టిలైజర్స్ పంపకం ఏంటి, హెచ్ఎండిఏ వాళ్ళు ఫ్రీ మొక్కలు పంపకం ఏంటి ఇక్కడ నక్లెస్ మేళాలో జరుగుతుందండి. ఇక్కడికి వస్తే మెంబర్ ఆఫ్ వెరైటీస్ ఎన్నో రకాల రేర్ ప్లాంట్స్ అండి అన్ని రాష్ట్రాల నుంచి కూడా మనకి నర్సరీ మేళాకి వస్తాయి. మీకు ఏ మొక్కలు కావాలన్నా మనకి నర్సరీ మేళాలో దొరుకుతాయండి. మీరు ఒకసారి నర్సరీ మేళాకి వచ్చి విజిట్ చేస్తే మీకు కావలసిన మొక్కలు ఇక్కడ పర్చేజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నా వెనకాల చూసారు కదండి ఎంతమంది హడావుడో, మన సిటీజీ వాలంటీర్స్ అయితే ఏంటి, మన మెంబర్స్ అయితే ఏంటి, వీళ్ళంతా కూడా చాలా ఉచిత సేవ అండి. చెప్పాలంటే మన గ్రూప్కి హర్కరే గారు, సరోజ గారండి, వాళ్ళిద్దరు కృషితోటి సిటీజీ ఒక వృక్షంలాగా మారిందండి. ఒక్కటే తెలుగు రాష్ట్రాల్లో 2 కూడాను, మళ్ళీ వచ్చేసి బెంగళూరు, ఇక్కడ మొత్తం కలిపి 70,000 మంది మెంబర్స్ ఉన్నారండి. సిటీజీ అనేదానికన్నా సిటీజీ ఒక కుటుంబము అని చెప్పడము బాగుంటుందండి. నిజంగా ఒకరికొకరికి వాలంటీర్స్ కానీ, అడ్మిన్స్ కానీ, మేడం కానీ, సార్ కానీ, సరోజ్ గారు కానీ, హర్కరే గారు కానీ ఒక కుటుంబం లాగా ఉంటామండి. ఏదున్నా కానీ షేర్ చేసుకోవడం కానీ, ఒకరికొకరు కోఆర్డినేట్ చేసుకొని గ్రూప్ను ముందుకు తీసుకెళ్ళడం కానీ, ఎంతోమందికి మన సభ్యులకి ఇంత సేవ చేయడం కూడా మా అదృష్టంగా మేము భావిస్తామండి. హాయ్ అండి, నా పేరు మాధురి. యాక్చువల్గా ఇక్కడ జూలై 29 నుంచి ఆగస్టు 2 వరకు కూడా నర్సరీ మేళా జరుగుతుంది పీపుల్స్ ప్లాజాలో. సో ఇక్కడ ఏంటంటే అన్ని రకాల మొక్కలు కూడా మనకి దొరుకుతున్నాయి. అంటే గార్డెన్ చేసేవాళ్ళు, టెర్రస్ గార్డెన్ నుంచి వ్యవసాయం చేసే వాళ్ళ వరకు కూడా అన్ని ఐటమ్స్ కూడా మనం ఇక్కడికి వస్తే మొత్తం కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మేము సిటీజీ మెంబర్స్ అండి. సో మేము ఈరోజు అంటే
ఏంటంటే మేము డైలీ వాలంటరీగా చేస్తూ ఉన్నాము. సో ఈరోజు సాప్లింగ్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఫెర్టిలైజర్స్ కానీ ఇవన్నీ కూడా సిటీజీ తరపున ఇస్తున్నాము. అలాగే హెచ్ఎండిఏ తరపున 5-6 రకాల మొక్కలు అనేవి కూడా మేము చాలా ఇస్తున్నాము. ఉసిరి కానీ అలాగే ఇవి కొన్ని రకాల పూల మొక్కలు, మెడిసినల్ ప్లాంట్లు ఇవన్నీ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఇవన్నీ కూడా సిటీజీ తరపున ఇవ్వటం జరుగుతుంది. సో ఏంటంటే దీనివల్ల అవేర్నెస్ అనేది పెరుగుతుంది. అంటే టెర్రస్ గార్డెన్ చేయాలి అనే ఆలోచన పెరుగుతుంది. అలాగే ప్రకృతి వ్యవసాయం చేస్తూ మంచి ఆహారాన్ని తీసుకోవాలనే థాట్ కూడా పెరుగుతోంది. ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాము ఈవేళ రేపు ఎన్ని జరుగుతున్నాయి. అసలు మనకి పొల్యూషన్ వల్ల మందులేసిన మెడిసినల్ ఈ కూరగాయలు అవి తీసుకోవటం వల్ల ఎన్నో రకాల జబ్బులు వస్తున్నాయి మనకి. క్యాన్సర్ దగ్గర నుంచి ఇంకా అవి లెక్క చెప్పడానికైతే లేదు. సో అందుకని ఈ అవేర్నెస్ అనేది రాను రాను పెరుగుతోంది. ఇలా పెరగటం అనేది కూడా రియల్లీ హ్యాపీ. ఎందుకంటే వాళ్ళలో అవేర్నెస్ వస్తుంది. ప్రతి ఇంటికి కూడా మనం ఒక టెర్రస్ ఏర్పాటు చేసుకొని దాంట్లో ఆకుకూరలు, కూరగాయలు ఇవన్నీ కూడా పెట్టడం వల్ల ఏమవుతుందంటే అప్పటికప్పుడు ఫ్రెష్గా మనకి ఏది కావాలి అనేది తీసుకుని అప్పటికప్పుడు వండుకుంటాము. దాని టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది. నేను కూడా టెర్రస్ గార్డెన్ పెంచుతాను. అసలు ఏంటంటే మనం కొన్నవి పొన్నగంటి అవన్నీ ఒకప్పుడు అంటే సిటీలో స్టార్టింగ్లో ఏంటంటే అవి పెంచలేకపోయాము. కానీ రాను రాను పెంచాలి. బయటకు వెళ్తే అండి పొన్నగంటి తీసుకుంటే ఆకులన్నీ రాలిపోయి, లేదంటే ఇంకా పాలకూర కానీ పురుగులు వచ్చేసి అవి అసలు పెస్ట్ అనేది కనిపిస్తోంది. ఇవన్నీ ఒక రకమని కాదు, ఆకుకూరలు కానీ ఏవైనా సరే. బట్ ఇంట్లో పెంచుకునే కొన్నైనా కానీ అవి తింటుంటే దాని టేస్ట్ అసలు చెప్పడానికి లేదండి. అసలు ఇంట్లో కూడా అంత ఇష్టంగా కూర ఇంత వేసుకునే వాళ్ళు అంత కూర వేసుకొని తింటున్నారు.